సమాధానం చెప్పక్కల. మనమేమిటో మనకి తెలుసు. వీరి యోగ్యతా పత్రం మనకు అవసరం లేదు. ఇక్కడ ఎవరో చిన్నదేదో మనకు అపకారం చేశారని వెళ్ళి కత్తేసుకుని వెళ్ళిపోక్కర్లేదు, అంత అవసరం లేదు. ఎందుకంటే వాడు ఏమవుతాడో తెలియదు, కానీ మన ముందు లోపలికి వెళ్ళిపోతాం. వాడు పైకి పోతాడు, వాడు సుఖపడతాడు, మనం లోపలికి వెళ్ళిపోతాం. బయటపడుతుంది కదా, దానికి అంత అవసరమా? ఇవాళ మీరు పత్రికలు చదవండి, అన్ని రకాల హత్యలు, ఆత్మహత్యలు ఆవేశం కారణంగానే జరుగుతున్నాయి. సహనం లేకపోవడం వల్లే జరుగుతున్నాయి. 10వ తరగతి పరీక్ష రేపు పొద్దున్న ఎలా వస్తుందో అని భయపడి ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. దీనిళ్ళు బంగారంగా రాసేవారు కాగచ్చు కదా. పరీక్ష పేపర్ ఎలా వస్తుందో అని భయంతో చేసుకునే బదులు వేరే ఒక ముక్క మార్చి మాట మార్చుకుని అట్నుంచి నరుక్కొచ్చి ఫోన్లో ఎలాగో భయపడుతున్నాం, ఆ పేపర్ ఏదో చూద్దాం, అది నిజంగా అలాగే వస్తే మనం రాయక లేకుండా ఉంటే అప్పుడు ఆలోచిద్దాం అనుకోవచ్చు కదా. 24 గంటలు బతికేది కదా. ఒకవేళ ఏ భగవంతుడి దయవల్లైనా ఆ పేపర్ కాస్త తేలిగ్గా ఉంటే శాశ్వతంగా బతికేది కదా. ఈ మాత్రం ఆశ మనిషికి ఎందుకు లేదండి? ఇంకా భయం రాకుండానే వస్తుందేమో అని ఊహించి చచ్చిపోతామా? దాని నుంచి మనం బయటపడడానికి సహనమే. అందుకే నీలకంఠ దీక్షితులు గారు నీలకంఠ త్రిశతి అని ఒక గ్రంథం రాశాడు. 300 శ్లోకాలు ఉంటాయి. సభారంజన శతకం, కాలమహిమ, ఇలా చాలా ఉంటాయి. అందులో ఒక మాట అంటాడు, కాలాన్ని జయించాలన్నా కాలాన్ని వశం చేసుకోవాలన్నా ఒక్కటే లెక్కయ్యా. కాలశ్చాలయతి ప్రాయక పండితాన్ పామరానపి, కాలశ్చాలయతి ప్రాయక పండితాన్ పామరానపి, తం చేచ్చికీర్షసి వశే, తం చేచ్చికీర్షసి వశే తితిక్షైవమకౌషధం. మన జీవితాలన్నింటినీ కాలం నడిపిస్తూ ఉంటుంది, గమనించండి. కాలం అంటే ఏమిటో అనుకోకండి, కాలం అంటే మన మనస్సు. కాలకంఠి, కాంతిమతి, క్షోభిణి, సూక్ష్మరూపిణి, ఈ 4 దానికి సంబంధించిన నామాలు. మనం కలగంటామే, ఆ కళని వర్ణించే నామాలు కాలకంఠి, కాంతిమతి, క్షోభిణి, సూక్ష్మరూపిణి. కాలం అంటే మనస్సు. మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు మన మనస్సు మన కళ్ళల్లో ఉంటుంది. అందుకే కళ్ళు చూడగానే కొంతమంది మనల్ని ప్రేమిస్తున్నారో ద్వేషిస్తున్నారో నాటకం ఆడుతున్నారో గమనించవచ్చు. మన ఇంటికి ఎవరన్నా వచ్చి చిట్ ఫండ్ కంపెనీలు పెట్టి డబ్బులు పెట్టండి అది ఇది అని చెబుతుంటే మనకి నమ్మాలా వద్దా అంటే ఎవరికి ఫోన్ చేయక్కల. వాడు చాలా ఫోటోలు చూపిస్తాడు, ముఖ్యమంత్రితో దిగింది చూపిస్తాడు, ప్రధానమంత్రితో దిగింది చూపిస్తాడు, మన మాయ చేస్తాడు. ఈ ఫోటోలు నమ్మకూడదు. ఇప్పుడు మాతో 100 మంది దిగుతున్నారు, వాళ్ళందరి జీవితాలకి మేము బాధ్యత వహిస్తే చచ్చిపోతాం ఇక్కడ అన్యాయంగా. ఈ దేశంలో ఆరాధన ఎక్కువ, ఆచరణ తక్కువ. అందుకే నేను జనసాంగత్యానికి చాలా దూరంగా ఉంటాను, నన్ను మన్నించండి. ఇక మీరు ఎంతవరకు బాగుపడతారో మాకు తెలియదండి. ఈ 2 గంటల ప్రవచనం మేము చెడిపోవడం ఖాయం. అందరికీ అవకాశం ఇచ్చి అందరినీ రూముకి రప్పించి అందరిచ్చిన పళ్ళు ఫలాలు పంచెలు అన్నీ నేను ఆవిడ తీసుకుంటే మేము ఇద్దరం దెబ్బలాడేసుకోవడం ఖాయం. ఇవన్నీ ఎవరు పంచుకోవాలి? ఇవన్నీ ఇంక ఇంటికి పట్టుకెళ్ళి సగం రేటుకి అమ్మేసుకోవాలి. ఇవన్నీ వచ్చే కదా ఏం చేసుకుంటాం? అది అదే అక్కడ అయిపోయింది, మొత్తం అయిపోయింది, దిగజారిపోయాం. ఇంకా ఒక బహుమతి ఎవరన్నా ఇచ్చారు అంటే ఉపయోగిస్తే మనం ఉపయోగించాలి, లేకపోతే ఇంకోళ్ళకి ఇచ్చేసి అది ఎవరో వాడుకుంటారు. ఈ అమ్ముకోవాలన్న ఆలోచన ఎవరికి వస్తుంది? మీ వల్ల వస్తుంది. మీరు బాగా రూమ్ నిండా పెరిచేస్తే మాకేమొస్తుంది? వాళ్ళనే పట్టుకురమ్మందాం, హైదరాబాద్ పట్టుకొచ్చాక అమ్మేద్దాం. ఎందుకు వస్తుంది దురాచలు? పెద్దవాళ్ళని జ్ఞానుల్ని మనమే చెడగొడుతున్నాం. నన్ను మన్నింతులుగాక మనమే చెడగొడుతున్నాం. నాకు కావలసిన ఆచరణ అని చేతులు చాపి అడుగుతున్నా సరే నా చేతిలో ఏం పెడదామని చూస్తారమ్మా అందరూ. నేను చెప్పింది ఆచరించారు, ఆయన చేతిలో పెట్టే అయిపోయింది. మనకి పుణ్యం వచ్చేసింది. చెప్పిన మాటలు ఆచరణ కదా, ఈ చేతుల్లో పెట్టడం కాళ్ళల్లో పెట్టడం దీనికి. అంటే కాలం అంటే మనస్సు, మన మనస్సే. కాలకంఠి అన్నారు. జాగ్రత్త అవస్థలో మన మనస్సు కళ్ళల్లో ఉంటుంది, అందుకే మన భావాలు కళ్ళల్లో వ్యక్తం అవుతాయి. ఎవరైనా డబ్బుల విషయం మాట్లాడినప్పుడు కూడా వారు మాయ మాటలు చెబుతున్నారో నిజమైన మాటలు చెబుతున్నారంటే వెంటనే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని ఇలా చూడాలి. దెబ్బకి 2 నిమిషాల్లో వాడు బయటపడిపోతాడు. అసలు ముందు వాడు చూపు మారిపోతుంది. మనం అలా చూడం, ఏదో మాయలో ఉంటాం. ఇక్కడ కళ్ళల్లో మీరు ఎర్రజీరలు ఎక్కువగా ఉన్నాయంటే ఖచ్చితంగా మోసం, వాడు చెప్పింది చేయకూడదు. ఎర్రజీరలు, నల్లజీరలు, తెల్లజీరలు ఉంటాయి. ఎర్రజీర ఎక్కువ ఉందంటే వాడు మోసం. ఎర్రజీర ఎప్పుడు భయపడినప్పుడు, శృంగార వాంఛకు లోనైనప్పుడు, కోపం కలిగినప్పుడే వస్తుంది. కోపము తప్పే, ఈ శృంగారము తప్పే, ఈ భయము తప్పే. వాడెవడ పరాయివాడితో మనకేమిటి ఇక్కడ? ఇవన్నీ
ఖచ్చితంగా ఎర్రచీరలు కనిపిస్తాయి. ఎర్రచీరలు ఎక్కువ కనపడుతున్నాయంటే చీటింగ్, నమ్మక్కలేదు. మేము ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళం. నేను 30 ఏళ్ళు పనిచేశాను ఉపాధ్యాయుడిగా. నాకు బాగా అనుభవం. పాఠం పిల్లాడు వింటున్నాడా లేదా అంటే మేము వాడిని అడగం, వాడి కళ్ళల్లోకి చూస్తాం. వాడి కనుగుడ్లు పక్కకు ఉన్నాయంటే హీజ్ నాట్ లిజనింగ్. కనుగుడ్లు నేరుగా ఉపాధ్యాయుడి మీద ఉంటేనే వాడు వింటున్నట్టు లెక్క. ఇది కాకుండా ఈ పక్కకో ఆ పక్కకో వెళ్ళాయి అంటే పక్కన ఎవరో అమ్మాయి ఉందన్నమాట, అనుమానం లేదు, వాడు వింటలేదు. ఏదో ఆలోచిస్తున్నాడు, లేకపోతే వెంటనే కనిపెట్టేస్తాను, నువ్వు వింటలేదు అబ్బాయి, నీ చూపు ఇక్కడ లేదు, నేను ఇక్కడే చూస్తాను, నువ్వు కళ్ళు ఇక్కడే ఉన్నాయి, చూపు ఇక్కడ లేదు. కళ్ళు వేరు చూపు వేరు. మనస్సు అంటే అక్కడ మనస్సు, చూపు అంటే మనస్సు. జాగ్రత్త అవస్థలో మనం కలకనేటప్పుడు ఈ మనస్సు కంఠంలో ఉంటుంది. అది కాంతిమతి. వెంటనే ఒక తెర, సినిమా తెర వేస్తుంది అక్కడ, షైనింగ్, తేజస్సు. వెంటనే క్షోభిని, మనస్సులో ఒక వికల్పం కలుగుతుంది, అదే కలగా మారుతుంది. సూక్ష్మరూపిణి అమ్మవారు అక్కడ వెనకాల ప్రాణశక్తి 100 రూపాయలు ధరిస్తుంది. కుక్క మనమే, గాడిద మనమే, మనము మనమే, భార్య మనమే, భర్త మనమే, ఇల్లు మనమే, వాకిలి మనమే, అన్ని రూపాయలు మనమే ధరించాం. కళ్ళలో వచ్చిన రూపాలన్నీ మనమే ధరించాం కదండి, అనుమానమే ఉంది అందులో. ఇంకెవరు ఉన్నారు అక్కడ? అన్ని రూపాలు మనమే ధరించాం. మరి మనం ఇంత ఆశ్చర్యంగా ప్రతిరోజు కలగంటూ అనేక రూపాలు మనమే ధరిస్తూ, స్క్రిప్టు మన రచనంతా మనమే రాసుకుంటూ, సంభాషణలన్నీ మనమే చెబుతూ, అందరి పాత్రలు మనమే నటిస్తూ, కిందపడి మీదపడి సుఖపడి దుఃఖపడి కాసేపటికి బయటకు వచ్చి ఇదంతా మాయ అనుకుంటున్నాం విచిత్రంగా. కానీ శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉంటూనే ఈ విశ్వమంతా సృష్టించి, విశ్వంలో ఉన్న వస్తువులు చరాచర జీవరాశులు అన్నీ తానే అయ్యి ఈ లోకం అనేటువంటి ఆటతో ఆడుకుంటూ చివరికి ప్రళయ రూపంలో బయటపడుతున్నటువంటి మనం నమ్మలేకపోతున్నాం. ఎంత ఆశ్చర్యం! అది పక్కా నిజం, అది పక్కా నిజం. మనం కలగడం, బయటికి రావడం, ఇది మాయా అనుకోవడం ఎంత నిజమో శంకరాచార్య చెప్పినట్టుగా ఈ జీవితం మాయా, జగత్తు మాయా అనడం అంతే నిజం. ఇది నీకు అర్థం కావాలంటే ఊపిక పట్టాలి. కాలశ్చాలయతి ప్రాయక పండితాన్ పామరానపి. కాలం ఏం చేస్తుంది అంటే ఈ మనస్సు రూపంలో అనేక రకాల ఆలోచనలు కలిగిస్తూ అది పండితుల్ని పామరుల్ని కూడా నడిపిస్తుంది. అందరికీ ఒకటే కాలం ఏముండదు ఇక్కడ. కానీ తేడా ఏమిటంటే శోకస్థాన సహస్రాణి భయస్థాన శతాని చ. వ్యాసభారతంలో చెబుతాడు, భారత సావిత్రుడు చిట్ట చివరిలో చాలా అందమైన మాటలు చెబుతాడు వ్యాసుడు. దీని సారాంశంగా వినండి అయ్యా అని. 1700 శ్లోకాల సారాంశం ఏమిటంటే శోకస్థాన సహస్రాణి భయస్థాన శతాని చ దివసే దివసే మూఢం ఆవిశంతి న పండితం అంటాడు. ఏడవాలనుకునేవాడికి రోజు 100 కారణాలు ఉంటాయి, భయపడాలి అనుకునేవాడికి 1000 కారణాలు ఉంటాయి. ఇవి అజ్ఞానికి ఉంటాయి, జ్ఞానికి అయిన వాడుకు ఉండవు. ఏడుపుగొట్టు మొహాలు ఉంటారు కొందరు. ప్రతిదీ లోటే చూడడం, ఎంతసేపు ఆక్షేపణలు ఆరోపణలు, నెగిటివ్ థింకింగ్, వ్యతిరేకం. ఏ విషయం వచ్చినా వ్యతిరేకమైన ఆలోచన, ఎవరి పేరు చెప్పినా వ్యతిరేకమైన వ్యాఖ్య. ఇదే ప్రతిదాన్ని వ్యతిరేకంగా తీసుకోవడం. పోనీ వాడు చెడ్డవాడై మంచివాడైతే మంచివాడి గురించి అయినా మంచిది ఉండాలి కదా. అసలు మొత్తం అన్నీ వ్యతిరేకమే. ఎందుకంటే వాళ్ళ భావనే అలా ఉంది, దాని నుంచి బయటపడలేకపోతున్నారు. వాడు అటువంటి వాడు శోకస్థాన సహస్రాన్ని, ఏడవడానికి 1000 కారణాలు ఉంటాయి. భయస్థాన శతానచ, భయపడడానికి 100 కారణాలు ఉంటాయి. దివసే దివసే మూఢం ఆవిశంతి, ఇవి మూర్ఖుణ్ణి ఆవేశిస్తాయి. నా పండితం, పండితుడు అంటే జ్ఞాని. ఊరికి గ్రంథాలు చదువుకోవడం కాదు పాండిత్యం అంటే. జ్ఞాని ఆ చదువుకున్న దాన్ని ఆచరణలో పెట్టాడా వాడు జ్ఞాని. వాడిని ఏం చేయవి. అందుకని కాలం అనేది పండితుల్ని పామరుల్ని, జ్ఞానుల్ని అజ్ఞానుల్ని, స్త్రీలని పురుషుల్ని, ఐశ్వర్యవంతుల్ని పేదవాళ్ళని అందరినీ నడిపిస్తుంది. కానీ ఆ నాటకంలో మామూలు వాడు పడతాడు, జ్ఞాని అయిన వాడు పడ్డవు. జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడు? ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. మనం సహనంతో దుష్కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దుష్కాలం అంటే ఉద్యోగం పోవడం, వ్యవసాయంలో పంట వరుసగా 2-3 ఏళ్ళు నష్టం రావడం, వ్యాపారంలో నష్టం రావడం, భాగస్వాముల్లో విభేదాలు రావడం, భార్యాభర్తల మధ్యలో విభేదాలు రావడం, కొడుకుతోనో కూతురుతోనో గొడవలు రావడం. ఇక్కడే సహనం. ఓపిక పట్టాలి, ఓపిక పట్టాలి, ఓపిక పట్టాలి. వెంటనే తెంచేసుకోవద్దు, ఓపిక పట్టాలి. ఇవాళ పెద్ద సమస్య ఏమిటంటే వివాహాల్లో మనం కోట్లు 10 కోట్లు 12 కోట్లు ఖర్చు పెడుతున్నాం. కోటికి 1 ఏడాది కాపురం చేస్తారనే గ్యారంటీ లేదు ఇక్కడ. కోటికి 1 ఏడాది లెక్క. 6 నెలలు ఏడాది కాకుండా విడాకులు అయిపోతున్నాయి. ఎందుకంటే ఇగో అహమే ఎక్కడికి. ఆయన చెప్తే నేను ఎందుకు వినాలి, ఆవిడ చెప్తే నేను ఎందుకు వినాలి. ఇదివరకు తల్లిదండ్రులు అటు ఇటు కూడా బుద్ధి చెప్పి పంపించేవారు. ఇప్పుడు చెప్పకపోగా వచ్చాయి మనకంటే అంటున్నారు అంతే. ఇక్కడ
మురళీనగర్లో అపార్ట్మెంట్ సిద్ధంగా ఉంది, వచ్చాయి. ఎంతసేపు పోషిస్తామమ్మా ఇంట్లో పెట్టుకుని? ఎంత అవమానం. భర్త లేకుండా లేదా భార్య లేకుండా తోడు నీడ లేకుండా ఒక్కడైనా కొడుకునో కూతురునో మన ఇంట్లో పెట్టుకుంటే మనకి కీర్త, వాళ్ళకి కీర్త. నోరు మూసుకొని కాపురానికి మమ్మల్ని చెప్పొద్దు, వెంటనే చెప్పాలి ఖచ్చితంగా. నాకు తెలిసిన కథ ఒకటి చెబుతున్నానమ్మా, పేరు చెప్పను, మంచిది కాదు కాబట్టి. మాకు దూర బంధువుల అమ్మాయి ఒక ఆవిడ, 33 ఏళ్ళు వయసు. దురదృష్టం, భర్త పోయాడు ప్రమాదంలో. 3 పిల్లలు ఉన్నారు, అప్పటికి 3 పిల్లలు ఉన్నారు. ఆవిడ పాపం పుట్టింట్లో ఉంది, 6 నెలల్లో ఎంతో ఉంది. తర్వాత ఆవిడకే అనిపించింది, వాళ్ళ అన్నగారిని అడిగింది. అన్నగారు అక్కడే ఉంటున్నాడు, తండ్రి ఎక్కడే ఉన్నాడు. అన్నయ్య, నువ్వైతే మంచి సలహా ఇస్తావు, నాకు ఇక్కడ ఉంటున్నాను బాగానే ఉంది, వదిన నువ్వు అందరూ బాగానే చూస్తున్నారు, తల్లి లేకపోయినా అది బాగానే ఉంది, నా పిల్లలతో ఉంటున్నాను, భర్త పోయాడు. కానీ మా అత్తమామలు అక్కడ ఉన్నారు, వాళ్ళు కొడుకు పోయిన దుఃఖంలో ఉన్నారు. మరి నేను ఇక్కడ ఉండాలా అక్కడ ఉండాలా? నువ్వు చెప్పు అంటే, నన్ను అడిగావు, నిష్పక్షపాతంగా చెప్పమన్నావు కాబట్టి చెబుతున్నానమ్మా. అత్తారింట్లో ఉంటే నువ్వు మహారాణి, ఇక్కడ ఉంటే దాసి, నీ ఇష్టం అని చెప్పాడు ఆ అన్నగారు. అత్తారింట్లో ఉంటే నువ్వు మహారాణి, 3 పిల్లల తల్లివి, భర్తను కోల్పోయి ఉన్నావు, కొడుకును కోల్పోయి వాళ్ళు ఉన్నారు. ఆ 3 పిల్లల్లో కొడుకును చూసుకుంటారు, నిన్ను బాగా చూస్తారు. ఇంకేం ఆశించి ఇక్కడ ఉంటున్నావు నువ్వు? నువ్వు ఇక్కడ ఉన్నావనుకో, మీ వదిన గారు నా భార్య ఇవాళ నిన్నేదో చూడొచ్చు, రేపు పొద్దు నుంచి మొదలెడుతుంది. ఇక్కడ చూరెట్టుకు వేలాడుతున్నారు పిల్లలు, ఒకటి దురదృష్టం, మొహం కూడా చూడకూడదు, ఇవన్నీ వచ్చేస్తాయమ్మా. ఇన్ని మాటలు అనిపించుకుంటావా? అందుకని ఒక్క మాట చెబుతున్నాను, నిన్ను పోషించడం కష్టం కాదమ్మా, నాకేదో భగవంతుడు ఇచ్చాడు, చేద్దాం. మన కులవృత్తి మనకుంది, పెద్ద విషయం కాదు. నా కొడుకు ఎంతో మేనల్లుళ్ళు అంతే, 2 ఆడపిల్లలు, కొడుకు ఎవరో 3 పిల్లలు ఉన్నారు. అత్తారింట్లో ఉంటే నువ్వు అందరి సానుభూతి లభిస్తుంది, అత్తమామలు నిన్ను ప్రేమిస్తారు, నీ పిల్లల గౌరవం దక్కుతుంది, నువ్వు మహారాణిలా ఉంటావు. నీ ఇల్లు అది, నీ గోత్రం మారింది, ఇంటి పేరు మారింది. ఇక్కడ ఉంటే నువ్వు దాసి, నీ ఇష్టం అంతే. సాయంత్రం బస్సు ఎక్కేసింది ఆవిడ, అనుమానం లేదు, ఇంకా పిల్లల్ని తీసుకుని బస్సు ఎక్కేసింది. అన్నయ్య నువ్వు చెప్పింది నిజం. అలా చెప్పి అన్నగారు ఉన్నాడా ఈవేళ? నేను అందుకని ఆయనకి నమస్కారం చేస్తున్నా. మనస పేరు చెప్పడానికి ఆయన అనుమతి లేదు, మంచి విషయం అని చెప్పకూడదు. అలా చెప్పగలిగే అన్నగారేడి? నిజమేనంటే 3 పిల్లలు ఉన్నారు, భర్త, ఇంకేం చేస్తావు ఇప్పుడు? మళ్ళీ ఇంకో ఆలోచన చేస్తావా? బుద్ధి తక్కువ పని. పిల్లలు ఏమైపోతారు ఇక్కడ? అంచేత ఆ జీవితం అంతే, ఇంకా త్యాగం అది, ఇంకా మాట్లాడద్దు. వాళ్ళ కోసమే అలా బతికితే, వీళ్ళ కోసం బతికితే మాత్రం పెద్దయ్యాక వీళ్ళు చూస్తారా? కుటుంబ సంబంధాల్లో వ్యాపారాలు మాట్లాడతారేటండి, వాళ్ళు చూస్తారా వీళ్ళు చూస్తారా? లావాదేవీలు ఉండవమ్మా. ఇది కుటుంబ సంబంధాల్లో ఎప్పుడు అలా ఆలోచించకూడదు. చూస్తారు అని చెప్పి మనం చూడం ఇక్కడ. అది కాలశ్చాలయతి ప్రాయ, కాలమే అందరినీ నడిపిస్తుంది. కాలాన్ని మనం జయించాలంటే, మనస్సును మనం జయించాలంటే, భావోద్వేగాలను జయించాలంటే, నీలకంఠ దీక్షితుడు గారు ఔషధం చెబుతున్నాడు. తితిక్షైవ మహోషధం. తితిక్ష అంటే ఇవాళ మన శీర్షిక సహనం. ఓపిక పట్టాలి. మీరు పాండవుల్ని గమనించండి, అంతకంటే పరాక్రమవంతులు ఉన్నారా? ధర్మరాజు ఎటువంటి వాడు, భీమార్జునులు ముఖ్యంగా ఎటువంటి వాళ్ళు. కానీ సభాపర్వంలోనే వాళ్ళ భార్యకి ఘోరమైన అవమానం జరిగింది, వస్త్రాపహరణం చేశారు. ఒక స్త్రీకి ఇంతకంటే అవమానం ఉంటుందా? అది కూడా ఏకవస్త్రగా ఉండి ఇంట్లోంచి బయటికి రావడానికి సిగ్గుపడే రోజుల్లో చేశారు. పరమ దుర్మార్గం అది. కురుక్షేత్ర యుద్ధం ఎప్పుడు మొదలైంది అంటే, తిథులు, వారాలు, నక్షత్రాలు లెక్కలేదు. ఏనాడు ద్రౌపది కొంగు మీద దుశ్శాసనుడి చెయ్యి పడిందో ఆ రోజే కురుక్షేత్ర యుద్ధం మొదలైపోయింది. ముహూర్తం అప్పుడే పెట్టేశారు. ఏనాడా కురురూప రాక్షసులు ఆ ఇల్లాలినట్లీడ్చిరో. సాగర ఘోష మహాకావ్యంలో 1116 పద్యాల ప్రపంచ చరిత్రాత్మక మహాకావ్యంలో భారత యుద్ధం గురించి రాస్తూ నేను రాసిన పద్యం ఇది. భారత యుద్ధం ఎప్పుడు మొదలైందంటే, మార్గశిర శుద్ధ పాడ్యమ, ఏకాదశ, గీతా ఏకాదశి, ఈ లెక్కలు వేరయ్యాయి. ఇవన్నీ తిథులు, వారాలు, నక్షత్రాలు, తారీఖులు, దస్తావేజులు. ఇది కాదో ఈ చరిత్ర సారమైన మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టుగా భారత చరిత్ర సారం ఏమిటంటే, భారత యుద్ధం ఎప్పుడు మొదలైంది అంటే, ఏనాడా కురురూప రాక్షసులు ఆ ఇల్లాలినట్లు ఈడ్చిరో ఆనాడే యమలోకవాసమునకు ఆహ్వానంబులెన్ పొందిరి. అయిపోయింది. ఎప్పుడు వాడి చెయ్యి, దుశ్శాసనుడు చెయ్యి ద్రౌపదీదేవి పైట కొంగు మీద పడిందో అప్పుడే వాడికి యమధర్మరాజు కార్డియల్లీ ఇన్వైటెడ్ టు నరకం అని ఒక కార్డు పంపించాడు. వాడు
నరకం ఫాలోడ్ బై డిన్నర్ అని కూడా పెట్టాడు. వివాహానికి పోతే ఫాలోడ్ బై డిన్నర్ అంటాం కదా మనం, ఫాలోడ్ బై డిన్నర్. ఇక్కడ డిన్నర్లో మనం తింటాం, నరకంలో డిన్నర్లో వాడినే తింటారు, అంతే తేడా. వాడు వాడినే తింటారు. అప్పుడే మొదలైంది. కానీ మరి వాళ్ళు అప్పుడు పగ తీర్చుకోవాలి కదండి, భావోద్వేగాలు ఉన్నాయి కదా. భీముడు లేచాడు, ఇలా పట్టుకున్నాడు. గద ఎలా పట్టుకున్నాడంటే సభాపర్వంలో నన్నయ్య గారు రాస్తాడు, ఆ గద పట్టుకున్న విధానానికి గద పిండి అయిపోతుందేమో అనుకున్నట్టు. 100 కేజీలు బరువు ఉండే గద అది, క్వింటాలు బరువు. భీముడు గద బరువు క్వింటాల్, 100 కేజీలు. గద పిండి అయిపోతుందేమో అనుకున్నాడు. అలా పట్టుకున్నాడు. అన్నయ్య ఊను వేసేస్తా. దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ చూచి రంభోరు నిజోరు దేశమున నుండగ పిల్చిన ఇద్దురాత్ము దుర్వారమదీయ బాహుపరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు చేయుదు సుయోధనుని ఉగ్రరణాంతరంబునన్. ఆదికవి నన్నయ్య రాసిన పద్యమమ్మ. గోదావరి నీళ్ళ దెబ్బ అలా ఉంటుంది. గోదావరి అంటే అది. ఇది గోదావరి దెబ్బ అని రాశాను నేను. గోదావరి నీళ్లు దాగాడు నన్నయ్య, అందుకని అంత పద్యం రాశాడు. అదే దుశ్శాసనుడి మీద ప్రతిజ్ఞ చేస్తాడు. గురు వృద్ధ బంధవులు అనేకులు సూచుచుండన్ మదోద్ధురుడై ద్రౌపదినిట్లు చేసిన కలున్ దుశ్శాసను లోకభీకరలీలన్ వధించి తద్విపుల వక్షశైల రక్తౌఘ నిర్జరము ఉర్వీపతి సూచుచుండ అని ఆస్వాదింతునుగ్రాకృతిన్. రౌద్రరసాన్ని ఒక కవి ఎలా పోషిస్తారంటే ఇప్పటికీ చరిత్రలో ఇదే గొప్ప ఉదాహరణ. ఆదికవే మహాకవి. తర్వాత కవులందరూ ఆయన అనుసరించారు, అయినా ఇంత బాగా రాయల. రౌద్రం ఇది. శృంగారం, వీరం, కరుణం, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతం, ఇలా నవరసాలు ఉంటాయి. అందులో రౌద్రం ఇది. అక్కడ చర్య తీసుకోలేదు, చర్య తీసుకుంటే బీభత్సం. దుశ్శాసనుడు గుండెలో నిజంగా చీల్చిన రోజు ఉంది, 17వ రోజు యుద్ధంలో, అది బీభత్సం. ఈ ప్రకటన ఉందే, ఇది రౌద్రం. ఈ ప్రకటన చేసి వదిలేశాడు. ధర్మరాజు ఆగిపోమన్నాడు. అంత కోపంలో ధర్మరాజు ఆజ్ఞకి తల ఒగ్గాడు భీముడు. ఆశ్చర్యం కదా, అది సహనం. ఎందుకని అప్పుడు వెళ్ళి దుర్యోధనుడు తొడలు పగలగొట్టేస్తే అది నిండు సభ. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇబ్బంది ఏమిటో తెలుసా, ప్రమాదం ఏమిటో తెలుసా. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు సహా ఆ సభలో ఉన్న వాళ్ళందరూ దుర్యోధనుడి వైపు నిలబడాల్సిందే. ఆనాటి రాజకీయం అంతే. రాజు ఎవడైతే వాడు, మాట్లాడడానికి వీళ్ళ ధర్మాధర్మాల సమస్య కాదు అక్కడ. ఏదైనా నిండు సభలో రాజును కొడితే మేము ఊరుకోం. అంగరక్షకులు ఉంటారు అక్కడ. ఆ అంగరక్షకుల్లో ప్రధానమైన వాడు రక్షకుడు, సర్వసైన్యాధిపతి భీష్ముడే. ఆయనకే పెద్ద తలనొప్పి. ఇప్పుడు భీముడిని సమర్థించాలా, వాడిని కాపాడాలా. అదే మళ్ళీ ధృతరాష్ట్ర మహారాజు కూర్చున్నవాడు, ఏమిటి నిన్న సభలో ఇంత దౌర్జన్యమా భీష్మ, ఒక్కసారి చూసుకో అంటే దుర్యోధనుడు దెబ్బగా అప్పడం అయిపోయేవాడు, అనుమానం లేదు ఇక్కడ. ఈ మాట ఈ గుడ్డి మహారాజు అండయ్య, పుత్ర వ్యామోహం వీడికి. ఈయన అనడు, సింహాసనంలో కూర్చున్నవాడు అనడు. ఎక్కడున్నవాడు ఆ పని చెయ్యాలి. ఎప్పుడైనా చేయకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద గెంటేస్తే కుదరదు. ఒక సంస్థకి యజమానం లేదా ఒక రాష్ట్రానికి నాయకుడు మనం ఇక్కడ. మనం ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన చర్య తీసుకోవాలి. మాకు మళ్ళీ వాళ్ళు వేదాంతాలు మాట్లాడితే కుదరదు ఇక్కడ. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న, ప్రధానమంత్రి స్థానంలో ఉన్న, రాష్ట్రానికి కలెక్టర్ స్థానంలో ఉన్న చేయవలసినవి చెయ్యాలి. మాకు మళ్ళీ వేదాంతం మేము ఉన్నాం వేదాంతం మాట్లాడడానికి ఇక్కడ. వాళ్ళు మాట్లాడితే ఎలాగా? దే షుడ్ టేక్ యాక్షన్, నాట్ డిస్కసింగ్. చర్చిస్తే కుదరదు అక్కడ, చర్య తీసుకోవాలి. తీసుకోవట్లేదు ధృతరాష్ట్రుడు. వాడు కళ్ళు లేకపోవడం కాదు, కళ్ళు మూసుకుపోయాయి. దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడికి తేడా ఏమిటంటే, తిరుపతి వెంకట గారు చెబుతారు, అతడు అంధుడు ఇతడు దుర్మదాంధుడు, ఇరువురులో అతడైనా ఏమో అంటాడు. వాడికి నిజంగా కళ్ళు లేవుట, వీడికి ఉండి మూసుకుపోయాడు. ఇద్దరిలో వాడైనా ఏమన్నారు. నిజంగా లేని వాడైనా ఉండి మూసుకుపోయిన వాడికంటే. ఇక్కడ భీముడు సహనం వహించాడు. ఎన్నేళ్ళు సహనం వహించాడు ఆలోచించండి. 13 రోజులు కాదండి, 13 నెలలు కాదండి. భార్యకి తన కళ్ళ ముందు ఘోరమైన పరాభవం జరిగితే ఈ అన్నదమ్ములు పాండవులు 5గురు 13 సంవత్సరాలు సహనం వహించారండి. అది సహనమే శ్రీరామ రక్ష, అది సహనమే శ్రీరామ రక్ష. ఎందుకంటే అప్పుడు యుద్ధం చేస్తుంటే, సభలోనే యుద్ధం చేస్తుంటే భీష్మద్రోణ కృపాచార్యులు పక్కనట్టండి, వాళ్ళు చివరి కూడా అటు పక్కనే పోరాడారు. అది పెద్ద సమస్య కాదు అక్కడ. అప్పటికి అర్జునుడి దగ్గర పాశుపతాస్త్రం లేదు, బ్రహ్మాస్త్రం లేదు,
ఇంద్రుడి సింహాసనం లేదు, ఇంద్రుడిచ్చిన కిరీటం లేదు, వనవాసంలో ఆయనకి పట్టిన భోగాలేవీ లేవు, నివాత కవచ కాలకేయాదుల్ని సంహరించగలిగిన అనుభవం లేదు. ఆ అనుభవం, ఆ పాఠం కారణంగా, ఆ విజయం కారణంగా ఇంద్రుడిచ్చిన వరాలు లేవు. ఇవి ఏవీ లేకుండా సభాపర్వంలోనే వెళ్ళుంటే పాండవులు ఓడిపోయేవారు, అనుమానమే లేదు. ఇక్కడ ముఖ్యంగా కృష్ణ పరమాత్మ లేడు, అక్కడ అసలు సమస్య. ఆయన రాడు, అందుకని వాళ్ళు ఓపిక పెట్టారు. అందుకే అర్జునుడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఒక మాట అంటాడు ఖచ్చితంగా. గయోపాఖ్యాన నాటకంలో ఉంటుంది, చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి పద్యం, మనలో మన మాట. ఇప్పుడు నేను చెబుతాను ఆ పద్యం ఎంత బాగుంటుందో. ఆ గయోపాఖ్యానం అనే నాటకాన్ని రాసిన మహానుభావుడు పుట్టుగుడ్డి అమ్మ, పుట్టుగుడ్డి చిలకమర్తి లక్ష్మీనరసింహరావు గారు. నేను విన్నాను, లేదా మధ్యలో గుడ్డివాడు అయ్యాడు ఏదో రకంగా, మొత్తం మీద గుడ్డివాడుగా ఉండి ఆయన నాటకాలు రాశాడు. ఎంత బాగా రాశాడో చూడండి. ఆయన నెగిటివ్ని పాజిటివ్గా, అసౌకర్యాన్ని సౌకర్యంగా మార్చుకోవడానికి ఈ పద్యం ఉదాహరణ. గయోపాఖ్యానాల్లో ఉంటుంది ఇది. తెలుగు ఈ నాటకాలు చాలామందికి తెలుసు. అరణ్యవాసంలో ఉంటుండగా అర్జునుడు అనుకుంటాడు, అప్పటికి 12 ఏళ్ళు అరణ్యవాసం, 12 ఏళ్ళు కదా, 10 ఏళ్ళు 11 ఏళ్ళు పూర్తయింది. అప్పటికి పాశుపతాన్ని తీసుకున్నాడు, కిరాతార్జునీయ ఘట్టమైంది, పాశుపతం పొందాడు, దేవలోకానికి వెళ్ళాడు, ఇంద్రుని చేత సన్మానం పొందాడు, కాలకేయాది రాక్షసుల్ని జయించాడు. ఇవన్నీ జయించిన ఆనందంలో అతను అంటాడు, మేము నిజంగా సభాపర్వంలో జరిగిన అవమానానికి వెంటనే ప్రతీకారం తీర్చుకోకుండా ఆగి వనవాసానికి అంగీకరించడం ఎంత మంచిదైంది, ఎంత మంచిదైంది. పాలనేత్రుని గెలిచి పాశుపతముగుంట కాంతారవాసంబు కథనగాదే, కాలకేయుల గెలిచి ఘనకీర్తిగాంచుట కాంతారవాసంబు కథనగాదే, అమరనాయకుని అర్ధాసనం వెక్కుట కాంతారవాసంబు కథనగాదే, కౌరవేంద్రుని గావ గంధర్వు గెల్చుట కాంతారవాసంబు కథనగాదే, తమ్మిచూలిని బోలు తాపసులను గనుట కాంతారవాసంబు కథనగాదే, ధార్తరాష్ట్రులు మాకిగ్గుదలచుకొన్న, ధార్తరాష్ట్రులు మాకిగ్గుదలచుకొన్న కీడులో మేలు మా కొనగూడెనిందు. ఇది తెలుగు పద్యం. ఈ పద్యాలకు మన పిల్లలు దూరం అయ్యారు, అందుకే సహనం లేకుండా ఉన్నారమ్మా ఈవేళ. ఈ పద్యాలు లేవు, పాఠాల్లో లేవు, దిక్కుమాలిన పాఠాలన్నీ ఉన్నాయి. మీరు తెలుగు పుస్తకంలో చూసుకోండి, అన్నీ వచనం వచనం వచనం, ఎక్కడ పద్యాలు ఉండవు. అలాగే వీళ్ళ వ్యాఖ్యానాలు ఏమిటంటే పద్యాలు పిల్లలకి అర్థంగా, ముందు వీడికి అర్థమైతే కదా వాడికి అర్థం అవడానికి. అన్నీ అందరికీ అర్థమైతే చెప్పేవాడు ఎందుకంటే పని లేక. పద్యాలు ఉండాలి, పద్యాలు కఠినంగానే ఉండాలి, తేలిక పద్యాలు ఉండద్దు. మేము చదువుకున్న రోజుల్లో మాకు తేలిక పద్యాలు పెట్టేవారు కాదు, అసలు కఠినమైన పద్యాలే పెట్టేవారు. కాంచన్ వైష్ణవుడర్థయోజన జటాఘాటోత్థ శాఖోపశాఖాంచాట మరుద్రయదవీయ ప్రేషితోద్యత్. ఇది పద్యం. ఇంత చేస్తే మర్రి చెట్టు గురించి వర్ణనది. బోడు మర్రి చెట్టుకి ఇంత పద్యం అవసరమా? ఆముక్త మాజిదిలో కృష్ణదేవరాయలు రాస్తాడు. దానికి మా మాస్టర్ 45 నిమిషాలు చెప్పాడు అర్థం. 45 నిమిషాలు. ఒరే మీరు తెలుసుకోవాలి, ఇప్పటికి మర్చిపోలేదు అర్థాన్ని పద్యాన్ని నేను. అందుకని మర్రి చెట్టు గురించి అంత ఎందుకంటే, మర్రి చెట్టు చూడ చాలా పెద్దగా నుండును, కింద తొర్రలుండు పైకి ఓడలుండు. నీవు ఈ చెప్పడానికి నీ కవిత్వం ఎందుకు? ఇక్కడ ఎవడైనా చెప్తాడు ఇక్కడ తొరలు ఉంటాయి ఓడలు ఉంటాయని మనకు తెలీదా? అది అర్ధయోజనం వ్యాపించింది ఆ మర్రి చెట్టు. యోజనం అంటే 8 మైళ్ళు, అర్ధయోజనం అంటే 4 మైళ్ళు. 4 మైళ్ళు వ్యాపించిన మర్రి చెట్టు వర్ణించడానికి 4 పాదాల పద్యమైనా లేకపోతే ఎలాగా? నువ్వు తేలిగ్గా చెబుతానంటావేటి? తేలిగ్గా చెప్పకూడదు, అన్ని విషయాలు తేలిగ్గా చెప్పకూడదు. కఠినంగా ఉండేది కఠినంగానే ఉంటుంది. మనం తినే భక్ష్యాల్లో చూడండి, జంతికలు చక్కినాలు లాంటివి ఉంటాయి. తెలంగాణలో చక్కినాలు అని చేస్తారు, ఓ పట్టానే కొరకలేము. జంతికలు వేరు, చక్కినాలు వేరు, పళ్ళు ఊడిపోవలసిందే. కానీ నాకు అవంటే చాలా ఇష్టం. పళ్ళకి అభ్యాసం, అది తినాలి. అప్పాలు ఉన్నట్టుగా అరిసెలు ఉండవమ్మా, అరిసెలు గట్టిగా ఉంటాయి, అప్పాలు మెత్తగా ఉంటాయి. తింటున్నావా లేదా? దేనికి దానికే. జీవితమేనా అంతే, కఠినమైనవి కొన్ని ఉంటాయి, తేలికైనవి కొన్ని ఉంటాయి. సాహిత్యమేనా అంతే, అర్థం చేసుకోవాలి. అది ఇలా మారిపోవాలి, ఇది ఇలా మారిపోవాలంటే ఎలాగా? 12 ఏళ్ళు ఆగడం వల్ల కలిసి వచ్చింది ఏమిటంటే, అర్జునుడు చెబుతున్నాడు ఇక్కడ సహనం అంత గొప్పది.
పాలనేత్రుని గెలిచి పాశుపతముగొంట కాంతారవాసంబు కథనగాదే. ఈశ్వరుణ్ణి గెలిచి నేను పాశుపతాస్త్రం పొందగలిగానంటే కిరాతార్జునీయం కారణంగా అరణ్యవాసమే దానికి కారణం కదా. అరణ్యవాసానికి ముందే సభాపర్వంలోనే ద్రౌపది వస్త్రాలు ముట్టుకోగానే దుశ్శాసనుణ్ణి దుర్యోధనుణ్ణి చంపేసి ఉంటే మాకు ఈశ్వర దర్శనం దొరికేదా, పాశుపతాస్త్రం దొరికేదా? జీవితంలో కూడా మనకు కష్టాలు వస్తాయి. ఎందుకంటే భగవంతుడు తర్వాత మహత్తరమైన సుఖాన్ని ఇవ్వడానికి నిశ్చయించుకుని మనకి కష్టాలు ఇస్తాడమ్మా. కంగారు పడద్దు, కంగారు పడద్దు. బాగా పొయ్యి బాగా పొగొస్తుంది అనుకోండి, గ్యాస్ పొయ్యిలో అర్థం కాదు, మన కట్టెలు పోయినప్పుడు అర్థం. బాగా పొగొస్తోంది, పొగ కళ్ళు పొగతో కళ్ళు పోయేలా ఉన్నాయంట. అంటే అర్థం ఏంటంటే తర్వాత జ్వాల బ్రహ్మాండంగా వస్తుంది. కాస్త పొగ నువ్వు తట్టుకుంటే జ్వాల బ్రహ్మాండంగా వస్తుంది. కురిపేసింది అనుకోండి ఎక్కడైనా, అది బాగా సలుపుతూ ఉంటుంది కదా. మొదటి రోజు కాదు, 3వ రోజున బాగా సలుపుతుంది. పెళ్ళి అయితే 16 రోజుల నుంచి సలపడం మొదలవుతుంది. ముందు 16 రోజులు బాగానే ఉంటుంది. కురుపు 3వ రోజే మొదలవుతుంది. పెళ్ళికి కురుపుకి తేడా, అది కొంచెం డేస్ తేడా. ఈ కురుపు ఒక్కడికే వేస్తుంది, పెళ్ళి అయితే ఇద్దరికి వేస్తుంది, అంతే తేడా. ఆ సలుపు కురుపు బాగా సలిపింది అనుకోండి, కంగారు పడకూడదు. కురుపు సలిపింది అంటే అర్థం పగిలిపోవడానికి సిద్ధంగా ఉందన్నమాట. చెగ్గడ్డ లావు అవుతోంది, సలుపుతోంది అంటే పగిలిపోవడానికి సిద్ధంగా ఉంది. పొయ్యిలోంచి పొగ బాగా వస్తుంది అంటే తర్వాత బాగా మండడానికి సిద్ధంగా ఉంది. వాతావరణంలో బాగా ఉక్కబోస్తుంది అంటే వర్షం కురవడానికి సిద్ధంగా ఉందన్నమాట. మన జీవితంలో కష్టాలు వస్తున్నాయంటే భగవద్ అనుగ్రహం మన మీద కురియబోతోంది. భగవద్ అనుగ్రహం, దానికి సిద్ధంగా ఉండాలి, సంతోషించాలి. నిజంగా రాని ఏమి రాని నిలుసేవింపక ఆపదల్ బొడమని కాళహస్తి శతకంలో దుర్జుడు చెబుతాడు. భగవత్ సేవలో మనం ఉన్నాం. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. ఏదో ఒక మంత్రాన్ని మనం జపిస్తూనే ఉన్నాం నిరంతరం. కష్టాలు సుఖాలు ఏదో ఒకటి వస్తాయి, ఎవరికి కావాలండి. నిలుసేవింపగ ఆపదల్ బొడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసారమోహంబు పైకొనని జ్ఞానము గల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాని అవి నాకు భూషణములో శ్రీకాళహస్తీశ్వరా. నేను నిరంతరం నమశివాయ 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 అంటూ ఉంటానయ్యా. అటువంటిప్పుడు నాకు ఆపదలు రాని, సంపదలు రాని. నన్ను సామాన్య మానవుడు అనని, మహానుభావుడు అనని, జనమాతృండనని, మహాత్ముడనని. ఒక్కోసారి మన కీర్తి ఉండొచ్చు, ఒకసారి తగ్గిపోవచ్చు. ఒకసారి రాగానే ఇప్పుడు ఇవాళ ఎంతమంది ఉన్నారు మీరు? కొన్ని వేల మంది ఉన్నారు. ఇక్కడ మొన్న హైదరాబాద్లో ఓ సభకి వెళ్ళాను. అపార్ట్మెంట్ సముదాయంలో పెట్టుకున్నారు. నాతో కలిపి 72 మంది ఉన్నారు. నేను లెక్కెట్టాను సరదాగా, అంత టైం కూడా ఉంది. పాపం కార్యకర్తలు బాధపడుతున్నారు. అంత పెద్ద ఆయన వచ్చారు, సహస్రావధాని పద్మశ్రీ గారు వచ్చారు, జనం లేరు. నేను అన్నాను బాగుపడడానికి 70 మంది చాలని చెప్పాను. ఊరికే జనం ఎందుకంటే ప్రసాదానికి ఎక్కడ? మీరు కంగారు పడకండి, మీరు ఏదో చేసి చెప్పారు, వచ్చేవాడు వస్తాడు, ఎవడికి యోగం ఉంటే వాడు వస్తాడు, దానికేముంది. బాగుపడడానికి 72 తక్కువ మంది జనం వచ్చారు కదా, నాకు ఇచ్చేది తగ్గించేయకండి అన్నాను. నేను చూసుకోవాలి కదా, మరి ఎక్కువ ఉన్నా ఎక్కువ అడగం కదా, ఓ లెక్క ఉంటుంది. మరి తక్కువ వచ్చినా అంతే. నేను చెప్పేది నేను చెబుతానంటే 2 గంటలు తక్కువ వస్తే నాకే, మీరు చూసుకోండి. ఏం లేదండి, మా దగ్గర ఉన్న వాళ్ళు వచ్చారు, కొంచెం మేము ఏదో బాగా ప్రచారం చేయలేదు, ఏం పర్వాలేదండి, బాగుపడ్డాను చాలని చెప్పాను. ఎందుకు? వేల మంది వచ్చిన ఆనందమే, వేళ్ల మీద లెక్క పెట్టగలిగినందుకు వచ్చిన ఆనందమే. చెప్పే విషయం చెబుతున్నాం కదా, వాళ్ళ ద్వారా వ్యాపించదా? అందుకని మనం ఒక్కోసారి మహాత్ముడు అనొచ్చు, ఏముందండి సామాన్య మానవుడు అనొచ్చు, దాని గురించి పట్టించుకోగల. మనం శివుడిని మర్చిపోతేనే ప్రమాదం, మన జనం మర్చిపోతే ప్రమాదం ఏం లేదు. ఇక్కడ మనం జనార్దనుని మర్చిపోతేనే ప్రమాదం. సంసారమోహంబు పైకొనని జ్ఞానము కలగని. డబ్బు వ్యామోహంలోనో, పదవీ వ్యామోహంలోనో, పెదవి వ్యామోహంలోనో ఉంటే ఉండని, లేదు ఆత్మజ్ఞానంతో ఉండని. అప్పుడు కూడా శివుడిని వదలకూడదు. అజ్ఞానంలో ఉన్నా సరే శివుడిని వదలకూడదు. పేకాట ఆడేవాడు పేకాట మానలేకపోతే ఏం చేయాలంటే నమశివాయ అని మొక్కేయాలి. అలా వేసి చూడండి, 4 ఆటలు ఆడండి, 5వ ఆట గెలుస్తారు. అది ఉపాయం. ఎందుకంటే మీరు ఆడట్లేదు, శివుడు ఆడుతున్నాడు. శుభ్రంగా చొక్కేసుకున్న వాళ్ళు కూడా మీరు మానరు, నాకు తెలుసు. ఆంధ్రప్రదేశ్కి ఆదాయం అదే కదా, తెలంగాణకు. మీరు ఎలా మాంతారో మిమ్మల్ని మాననివ్వరు. అందుకని వేసుకోండి, చొక్కేసుకుంటే నమశివాయ 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 అని వేసుకోండి. ఆచరణలో పెట్టి చూడండి. నేను తాగే అలవాటు ఉన్న వాళ్ళకి మొహమాటం లేకుండా చెబుతున్నా. మీరు ఆచరణలో పెట్టి చూడండి, 2వ రోజు మానేస్తారమ్మా, 2వ రోజు మానేస్తారు ఖచ్చితంగా. భగవన్నామం ప్రభావం అటువంటిది, భగవన్నామం ప్రభావం అటువంటిది. దుర్వ్యసనాలు పోవాలంటే ఆ పని చేయాలి.
నేను తాగుతున్నాను కదా దేవుణ్ణి స్మరించడం తప్పు. వద్దు, స్మరించు, తాగు. ఏమవుతుంది అంటుంటే నమశివాయ నమశివాయ అని చదువు పక్కవాడు ఏందిరా యథవసంత అదేనా మాన ఇదేనా మాన అంటాడు. వీడేం చేస్తాడో అది మానేస్తాడు, ఇది మాన ఇదే మానేయాలి, అది ఉంచుకో. చెడ్డ పని చేసేటప్పుడు మంచి పని చేయొద్దు అంటే మానేయవలసింది చెడ్డ పనా మంచి పనా, ఏది మానేస్తావు? ఇక్కడే విచక్షణ. అంత కర్మను బట్టి ఉండదండి, మన బుద్ధిని బట్టి ఉంటుంది. ఇక్కడ మన బుద్ధిని బట్టి కొంత కర్ణుడు కుంతీదేవి కడుపున పడ్డం, ఆవిడ అతన్ని నీటిలో వదిలేయడం, ఇది అతని దోషం కాదు, కుంతి దోషం కూడా కాదు, సూర్యుడి దోషం. అది సూర్యుడు దోషం అనడానికి కూడా వెళ్ళదు. ఆ నిర్ణయం దేవలోకంలో జరిగింది. ఆ నిర్ణయం దేవలోకంలో జరిగి కుంతి ఒప్పుకోలేదు. కుంతిని అనడానికి వీల్లేదండి, సూర్యుడే చేశాడు అక్కడ. కుంతి ఒప్పుకోలేదు. వ్యాసభారతం చెబితే అర్థమవుతుంది. వద్దు వద్దు, నా జోలికి రావద్దు, నేను కన్యని, నేను గర్భం ధరిస్తే పుత్రుడిని ఏం చేయాలి, అన్ని నిర్ణయాలు అయ్యాయి, నువ్వు మాట్లాడక నేను చూసుకుంటా, వదిలేసి అని చెప్పాడు. పుట్టిన పిల్లాన్ని ఏం చేయాలంటే వదిలేయి నేను చూసుకుంటా అన్నాడు. ఆ పెట్టే సరిగ్గా ధృతరాష్ట్రుడు రథసారథి దగ్గరికి వెళ్ళేలా సూర్యుడే చేశాడు. ఎందుకంటే దేవలోకంలో ప్రణాళిక. వీళ్ళ తగాదా ఇప్పటిది కాదు, రామాయణ కాలం నాటి వాలి సుగ్రీవుల తగాదా. అప్పుడు భగవంతుడు ఇంద్రపుత్రుడైన వాలిని చంపించి సూర్యపుత్రుడైన సుగ్రీవుణ్ణి కాపాడాడు. ఇక్కడ సూర్యపుత్రుడైన కర్ణుడిని చంపించి ఇంద్రపుత్రుడైన అర్జునుడిని కాపాడాడు. భగవంతుడికి ఇంద్రుడు, సూర్యుడు, మేనల్డు, తోడళ్ళు ఉండవు. ఏది ధర్మమో ఎవరి ధర్మమో వారినే కాపాడతాడు. అప్పుడు ఉన్నంతలో సుగ్రీవుడిదే ధర్మం, ఇప్పుడు అర్జునుడిదే ధర్మం. ఉన్నంతలోనే ధర్మం, పూర్తిగా పక్కా ఎవడు దొరకడు. ఇక్కడ పుట్టినప్పటి నుంచి బ్రహ్మాండంగా మంచివాడుగా ఉండాలంటే గౌతమ బుద్ధుడికి సాధ్యం కాలేదు, మనకెక్కడ సాధ్యం అవుతుంది? అది కాదు. కాబట్టి ఉన్నంతలో మంచివాడు. రాజకీయ పార్టీలైనా అంతే, ఎన్నికల్లో ఓటేక తప్పదు కదా, ఎవరికి వెయ్యాలి? ఉన్నంతలో మంచి వాళ్ళకి వెయ్యాలి. మొత్తం పక్కా దొరకరు, నువ్వు పక్క వెళ్ళిపోవలసింది, ఎవరు దొరకరు నీకు. ఉన్నంతలోనే మంచి వాళ్ళని ఎంచుకో, నష్టం ఏంటి? వాళ్ళకంటే వీళ్ళు నయం, వీళ్ళకంటే ఇంకోటి నయం, దానికేముంది ఇక్కడ? అప్పుడు వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది, ఎంతో కొంత మంచివాళ్ళం కాబట్టే కదా మనకు ఓటేసారు, ఇంకాస్త మంచివాళ్ళం అయితే ఎప్పుడు వేస్తారు కదా, ఆ భావన వారికి కలుగుతుంది కదండి. మొత్తం రాజకీయాలను వ్యతిరేకించడము తప్పే. అలాగని మనం వాళ్ళు వేసుకున్నప్పుడు మా అందేం పోయిందని చెప్పి 3,000 బదులు 5,000 అడిగి వేయడం మరీ తప్పు. ఇంక నీకు అడిగే అవకాశం కూడా లేకుండా పోయింది. వాళ్ళు చెడిపోయారు, నువ్వు చెడిపోతావా? నాకు డబ్బు అక్కర్లేదయ్యా, ఉన్నంతలో నాకు ఈ పార్టీ మంచిది అనిపించింది, నేను వేస్తున్నా అంటే ఆ పార్టీ వాళ్ళకి మిగిలిన పార్టీ వాళ్ళకి కూడా వచ్చేస్తుంది బుద్ధి, ఖచ్చితంగా క్రమంగానైనా వస్తుంది. అలా మనం అన్నిటినీ మార్చొచ్చండి, సహనం కారణంగా మార్చొచ్చు. సహనమే శ్రీరామ రక్ష. అందుకని కర్ణుడు కుంతి కడుపున పడడం, నదిలో పడిపోవడం, ఎక్కడికో వెళ్ళిపోవడం అది కర్మ, దేవలోకంలో నిర్ణయమైంది. కర్ణుడిదేం లేదు. కానీ ఆయన బుద్ధి దోషం ఎక్కడుందో తెలుసా? దుర్యోధనుడి దగ్గర చేరడం కూడా ఆయన బుద్ధి దోషం కాదు. ధృతరాష్ట్రుడు రథసారథి దగ్గరికి వెళ్ళాక దుర్యోధనుడి దగ్గర చేరకపోతే ఎవరి దగ్గర చేరతాడు? చేరాడు. కానీ అక్కడ చేరి పాండవులను ద్వేషించడం ఉందే, అది ఆయన స్వభావ దోషం. మన బుద్ధుల్ని మనం అక్కడ కాపాడుకోవాలి. కర్మవశాత్తు మనం అనాథలం కావచ్చు, తల్లి తండ్రి కూడా మనం వదిలేయచ్చు. లేదు, తల్లి వదిలేయచ్చు, తండ్రి ఒక్కడే ఉండొచ్చు, తండ్రి వదిలేయచ్చు, తల్లి ఒక్కరే ఉండొచ్చు. దురదృష్టవశాత్తు ఇద్దరూ లేకపోవచ్చు. ఇది మన దోషం కాదు. ఇది తర్వాత ఎదిగా కనీసం 16 ఏళ్ళు వచ్చాకైనా మనం ఎలా బతికామనేది మన దోషమేగా. ఇంకా వాళ్ళని అనుకుంటూ కూర్చుంటే ఎలాగా? అది అయిపోయింది. అది అంచేది ఎప్పుడు కర్మ ప్రకారం నడిచేది వేరు, మన దోషాలు వేరు. మన దోషాలు మనం సరి చేసుకోవాలి. మనకి వ్యక్తిత్వం వచ్చింది, 20 ఏళ్ళు వయసు వచ్చింది, ఇంకా నా తల్లి అన్యాయం చేసిన తండ్రి, ఈ మాటలు అనవసరం. ఇప్పుడు ఇంకా అయిపోయింది. అది 20 ఏళ్ళు, 30 ఇంకా మాట్లాడకూడదు ఆ విషయం. ఇప్పుడు నీ బతుకు నువ్వేం చేసుకున్నావు? నీకు వయస్సు ఉంది, జ్ఞానం ఉంది, సఖతీతుకోవచ్చు కదా. అలా కూడా చేసుకోరు. ఎంతసేపు గ్రహస్థితిని, వాస్తుని, జ్యోతిష్యాన్ని, పూర్వజన్మను తిడుతూ కూర్చుంటారు. ఎందుకంటే సొంత తప్పు ఒప్పుకోవడం ఇష్టం లేక. అదిగా చేయవలసిన మాట అక్కడ. అందుకని ఎప్పుడు అర్జునుడిదే ప్రమాణం. కర్ణుడు అనాథ కావడం అనేది పైన నిర్ణయం, ఆయన సొంతం కాదు. కుంతీదేవి దోషం కూడా కాదు. నిజానికి ఆవిడ కావాలనే సూర్యుడిని అడిగే వదిలిపెట్టి, నేనేం చేయను అంటే వదిలేసి నేను చూసుకుంటాను. అయ్యో బిడ్డ వెళ్ళిపోతున్నాడు, నేను చూసుకుంటున్నాను కానీ నువ్వు ఎందుకు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. అందుకే పైన ప్రణాళిక జరిగింది, అది దేవలోక ప్రణాళిక. డివైన్ ప్లాన్. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, వీ మేడ్ ఇట్ హెల్. మ్యారేజెస్ హెవెన్లో నిర్మాణం అయితే మనం వీ మేడ్ ఇట్ హెల్. నువ్వు వదిలే నేను చూసుకుంటాను. నేను చూసుకున్నాడు కదా, జరిగేదేదో జరిగింది. కర్ణుడిని ఎప్పుడు కాపాడే ప్రయత్నమే చేశాడు సూర్యుడు. ఎప్పటికప్పుడు కనిపించాడు, ఏదో ఒకటి చెప్పాడు. తండ్రి అని చెప్పకపోయినా ఆయన శ్రేయోభిలాషిగా అన్ని మార్గాలు చెప్పాడు. కొన్ని కర్ణుడు చేశాడు, కొన్ని చేయలేదు. అది ఆయన బుద్ధి దోషం, సూర్యుడు దోషం కాదు.
ఇలా మన జీవితాలను కూడా మనం సూక్ష్మంగా పరిశీలించుకోవాలి. అర్జునుడిలాగే ప్రవర్తించాలి. 12 ఏళ్ళు 13 ఏళ్ళు సహనంగా ఉన్నారు. అటువంటి పాలనేత్రుణ్ణి గెలిచి పాశుపతాస్త్రం తీసుకోవడం అరణ్యవాసం వల్లే కదా. కాలకేయుల గెలిచి ఘనకీర్తిగా అంచుట కాంతారవాసంబు కథనగాదే. నివాత కవచ కాలకేయాది రాక్షసులందరినీ జయించి ఇంద్రుని యొక్క కిరీటాన్ని నెత్తి మీద పెట్టించుకున్నాను. ఇంద్రుడి యొక్క ఆసనంలో సగం ఆసనం నాకు ఇచ్చాడు. అది అరణ్యవాసం వల్ల కాదా. అమరనాయకుని అర్ధాసనం వెక్కుట కాంతారవాసంబు కథనగాదే. ఇంద్రుడంతటి వాడు నన్ను పిలిచి తన ఆసనంలో సగంలో ఆయన కూర్చున్నాడే. నర్తనశాల సినిమాలో మనకి చూపించారే, ఎస్ జానకి గారి పాట ఎంత బాగుంటుందండి. నరవరా ఓ కురువరా, ఎంత అందమైన పాట, ఎంత అందంగా పాడింది ఆ ఇల్లాలు ఊర్వశి పాత్రలో ఉండగా. మరి అంత గొప్ప యోగం పట్టడం నాకు అరణ్యవాసం వల్లే కలిగింది కదా. సభాపర్వంలోనో యుద్ధం వస్తే దుర్యోధనుడు మమ్మల్ని చంపడమో మేము ఆయన్ని చంపడమో అయిపోతే ఈ యోగాలన్నీ ఎక్కడుంటాయి? అంచేత మన జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు, దుఃఖాలు వచ్చినప్పుడు మనం బతికి ఉంటే, ఉత్సాహంగా ఉంటే, వాటిని తట్టుకుంటే, పంటి బిగింపులో ఆ కష్టాన్ని భరిస్తూ భగవన్నామస్మరణ మానకుండా ఉంటే మన కోసం పరమ సౌఖ్యం రాసిపెట్టి ఉంది. అనుమానమే లేదు, అందులో అనుమానమే లేదు. అదే ఈ పద్యం తాత్పర్యం, నేను ఎంచుకోవడంలో ఉద్దేశమే ఇది. అవన్నీ జరిగాయి. అంతేకాదు, దుర్యోధనుడి మీద పగ తీర్చుకునే అవకాశం ఇంకో రకంగా వచ్చింది అరణ్యవాసంలో. అదే చెబుతున్నాడు ఇక్కడ. కౌరవేంద్రుని గావ గంధర్వు గెల్చుట కాంతారవాసంబు కథనగాది. ఆ దుర్యోధనుడు వీళ్ళు ఇలా వనవాసంలో సుఖంగా ఉండడం కూడా ఇష్టం లేక ఘోషయాత్ర పేరు మీద వచ్చాడు అక్కడికి. వీళ్ళు ఏమన్నారు? అసూయ తప్పితే. రావణాసురుడు అంటే కామవాంఛ, దుర్యోధనుడు అంటే అసూయ. దుర్యోధనుడు కామవాంఛ లేవని కాదు, తక్కువ, చాలా తక్కువ. రావణాసురుడికి అసూయ లేదని కాదు, తక్కువ, చాలా తక్కువ. వాడికి అవసరం కూడా లేదు. వాడికి ఎంతసేపు కామవాంఛ, వీడిది అసూయ. ఈ అసూయ కారణంగా వాడు పాండవులు వనవాసంలో కూడా సుఖంగా ఉండడం ఇష్టం లేక నలుగురు డాన్సర్లను వేసుకుని అక్కడికి మందు, విందు, చిందు, పొందు అన్ని వాళ్ళ ముందే సాగించాడు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఈయన వైభవాన్ని చూసి అసూయ పడాలి. ఏమీ పడలేదు. ధర్మరాజు హాయిగా ఉండి యజ్ఞాలు చేసుకుంటూ కూర్చున్నాడు. చెరువుకు అవతల కట్టునేమో యజ్ఞం, యువతల కప్పనేమో పబ్బు క్లబ్బు. అది నడిచింది ఘోషయాత్ర అంటే. అందులో ఒళ్ళు కొవ్వెక్కిపోయి తిన్నగా ఉండక అక్కడ చెరువు ఉంటే ఆ చెరువులో దిగి స్నానాలు చేయడం మొదలెట్టారు. అది చిత్రసేనుడు అనే గంధర్వుడు చెరువు. వీళ్ళూరుకున్న వాళ్ళూరుకుంటారా? ఆ చిత్రసేనుడు భటులు వచ్చారు, దుర్యోధనుడితో యుద్ధం మొదలు పెట్టారు. వాళ్ళని ఏదో కొంచెం అటు ఇటు చేసేసరికి అసలు ఆయన వచ్చాడు చిత్రసేనుడు. ఆయన బలవంతం ఉపయోగించాడు. దుర్యోధనుడిని కట్టి వారేసి రథం స్తంభానికి కట్టేసి లాక్కుబెళ్ళి. అప్పుడు దుర్యోధనుడు సైనికులందరూ వచ్చి ధర్మరాజు కాళ్ళ మీద పడ్డారు. ఏమైందండి? తిరగబడింది కథ, డామిట్ కథ అడ్డం జరిగిందని గురజాడ అప్పారావు గారి మాట. నువ్వు వాళ్ళనేదో ఏడిపిద్దామని పెడితే వీడి ఆడవలసి వచ్చింది. అక్కడ చెరపకురా చెడేవు అంటే అర్థం ఇది. ఇంకోటి బతుకు మనం చెడగొట్టాలని దుష్ప్రచారం చేస్తాం. ఈ ప్రచారం కారణంగా మన బతుకే ఇంకాస్త చెడుతుంది, ఎవడేం చేయలేడు అక్కడ. ఇది చెరపకురా చెడేవు. అందుకని వాడు చెడగొట్టాలని చూశాడు, చెడింది బతుకు. అప్పుడు మళ్ళీ ఎవరు కాపాడాల్సి వచ్చింది? కౌరవుల భటులందరూ వచ్చి ధర్మరాజు కాళ్ళ మీద పడి, అయ్యా నువ్వు దయామయుడివి, దుర్యోధనుడిని ఎలాగైనా రక్షించు, మమ్మల్ని రక్షించు, లేకపోతే వాడిని చావగొట్టేస్తారంటే ధర్మరాజు ఆశ్చర్యకరంగా ఏ భీమార్జునులు పగతో కక్షతో ధనుష్యని పట్టుకుని గద ఆయన పట్టుకుని రగిలిపోతున్నారో వాళ్ళిద్దరిని పిలిచి మీరే వెళ్ళి దుర్యోధనుని రక్షించండి అన్నారు. అప్పుడే వచ్చింది తెలుగులో సామెత, కాగల కార్యంగా అందరూ తీర్చారు. భీముడు అంటాడు ఆ మాట. ఏమిటయ్యా అన్నయ్య, నీ దయకి అర్థం ఉండాలి. ఆవేళ సభాపర్వంలోనే ద్రౌపది వస్త్రం మీద చెయ్యేసినప్పుడే వాడిని పగలగొడతాను అంటే ఆగు అన్నావు, ఆగేం ఇక్కడ. ఇప్పుడు వాడిని ఎవరో గంధర్వులు పట్టుకుపోతుంటే మనకేం పని అయ్యా, విడిపించడం పని లేక మన శత్రువుని కాగల కార్యంగా గంధర్వులు తీర్చారన్నాడు. మన పగ మనం తీర్చుకోవాల్సిన పని లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా గంధర్వులు వాడిని బంధించి పట్టుకెడుతుంటే మనం ఆనందంగా విందో వినోదమో చేసుకోవాలి. కానీ మమ్మల్ని రక్షించమంటామంటే ధర్మరాజు చాలా గొప్ప వ్యూహంతో ఉంటారండి. మనిషిని భౌతికంగా కంటే మానసికంగా జయించడం ధర్మరాజు వ్యూహం. ధర్మరాజు పాత్రలో ప్రత్యేకతే అది. ధర్మరాజు పాత్ర గురించి ఇంకా మీకు విశేషాలు తెలుసుకోవాలంటే ఆ మధ్య 2 నెలల క్రితం నేను సికింద్రాబాద్ రైలు నిలయంలో ప్రత్యేకం ధర్మరాజు పాత్ర మీదే 2 గంటలు మాట్లాడా. అది మా శ్రీ గరికపాటి నరసింహరావు అఫీషియల్ అని యూట్యూబ్లో ఉంది. ధర్మరాజు పాత్ర విశ్లేషణ. ఆయనలో ఉండే రాగద్వేషాలు, లోపాలు, గుణాలు అన్నీ వస్తాయి. ఆ పాత్రలో ఔన్నత్యం ఏమిటంటే, నీకు తెలియదు భీమార్జునులు, మీరు వెళ్ళండి విడిపించి తీసుకురండి అన్నాడు.
వాళ్ళు మొత్తం మీద అన్నగారు ఆజ్ఞ పాటించి విడిపించి తీసుకొచ్చాక ద్రౌపదీదేవి రుబ్బురోల దగ్గర కూర్చుని చట్నీ చేస్తోంది, కొబ్బరికాయ పచ్చడే. అది పచ్చడి కొబ్బరికాయం చేస్తుందో వీడు తలకాయం చేస్తుందో తెలియదు. ఆవిడ అలాగే రుబ్బుతోంది. అక్కడ రుబ్బాలే 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 అంటాం. అక్కడ కూర్చోబెట్టాడు వీడిని. ఇంతకంటే అవమానం ఉందా? ఏ ద్రౌపది జుట్టు పట్టుకున్నాడో ఆ ద్రౌపది రుబ్బురోల దగ్గర ఉంటే రుబ్బురోలు పక్కన కూర్చోబెట్టాడు. కూర్చోవేధవా అని పెట్టి ధర్మరాజు ఏం చేశాడంటే, తమ్ముడు ఈ విషయం ప్రెస్ వాళ్ళకి తెలియదు, మీడియా వాళ్ళకి తెలియదు, వెళ్ళిపో అని చెప్పాడు. ఇంతకంటే అవమానం ఉందా? ఆ రోజుల్లో మీడియా ఆ రోజుల్లో ఉంది. ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదులే, మెనం తప్ప ఎవరూ చూడలేదుగా, నువ్వు అవమానపడ్డావని వెళ్ళిపో అన్నాడు. అసలు యుద్ధంలో ఓడిపోయిన దానికంటే తొడలు పగిలిన దానికంటే దుర్యోధనుడు ఎక్కువ చచ్చిపోయింది అక్కడే. వాడు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. దుర్యోధనుడు స్వయంగా. ఈ పరిస్థితి వచ్చింది అంటే కారణం కాంతారవాసమే కదా. అదే అర్జునుడు చెబుతున్నాడు. మన జీవితాల్లో మాత్రం కష్టాలు వస్తే మనకి భగవంతుడు ఆ పగ తీర్చుకునే అవకాశం మన చేతులకి మట్టి అంటకుండానే ఇవ్వడని ఏమన్నా అనుమానం ఏమైనా ఉందా? ఇస్తాడమ్మా ఖచ్చితంగా. మనం నమ్ముకుని ఉంటే ఆయనే చేస్తాడు ఆ పనులని. మనమేమి చేయక్కర్లేదు, అనవసరంగా శ్రమ పడక్కర్లేదు, రాగద్వేషాలకు లోనవ్వక్కర్లేదు, భావోద్వేగాలకు లోనవ్వక్కర్లేదు. ఎవరో మన ఏదో అన్నారనో, మన ఆస్తి పట్టుకుపోయారనో, మనకి ఏదో కోపాలు వచ్చేసి మొత్తం కేసులు పెట్టడం వేరే విషయం. ఆయుధాలు పుచ్చుకుని వెళ్ళిపోయామనుకోండి, వాడు పైకి పోతాడు, మనం లోపలికి పోయాం. ఏమైంది కదా? పిల్లలు అనాథలు అయ్యారు. ఇంతవరకు బాగున్న వాళ్ళు పిల్లలు అనాథలు అయ్యారు. మనం వాళ్ళు పైకి పోయాడు, గొడవలేదు, మన శత్రువు. కానీ మనం లోపలికి పోయాం, యావజ్జీవం వేసేస్తారు. ఇక్కడ ఇది విచారణ జరగడం, రుజువు కావడం చాలా కష్టం. అంతకంటే గొప్ప విషయం ఉంది. అర్జునుడు భావించాల్సింది, మనం భావించాల్సింది అది. బతికియుండెన శుభములు పడయవచ్చు అన్నాడు. తమ్మి చూలిని బోలు తాపసులను గనుట కాంతారవాసంబు కథనగాదే. ఎప్పుడైనా సరే మీరు గమనించండి, ప్రవచన సభల్లో ఎక్కువగా జనం ఉంటున్నారు అంటే ఒక కారణం ఉందమ్మా. అందరికీ మనస్సులో జ్ఞానం పొందాలనే కాంక్షతో పాటుగా ఏదో ఒక రకమైన ఆందోళన ఉంది మనస్సులో, రవ్వంతైనా ఉంది. పిల్లల గురించో, భర్త గురించో, భార్య గురించో, అప్పుల గురించో ఏదో రకరకాలు ఉంది. కాస్త ఇందులో ఏదైనా సమాధానం దొరుకుతుందేమో అని ఆశించిన వాళ్ళు కూడా ఉంటారు. ఇదొక అదృష్టం నిజంగా. అదే చెబుతున్నాడు ఇక్కడ. తమ్మిచూలిని బోలు తాపస్సులను కొనట కాంతారవాసంబు కథన కదా. 12 ఏళ్ళు అరణ్యవాసంలో ఉండబట్టి కదా మార్కండేయ మహర్షి, బృహదశ్వ మహర్షి మొదలైన వాళ్ళందరూ వచ్చి మాకు హితోపదేశాలు చేశారు. ఇక్కడికి రాకపోతే వాళ్ళ దర్శనం మాకు దొరికేదా? వాళ్ళ మాటలు మేము వినేవాళ్ళమా? ధార్తరాష్ట్రులు మాకెగ్గుదలచు కొన్న కీడులో మేలు మా కొనగూడెనిందు. మొత్తం మీద ధృతరాష్ట్రుని పుత్రులు మాకెంత కీడు చేయాలనుకున్నా మాకు మేలే జరిగిందయ్యా అన్నాడు. అంటే తొందరపడకుండా ఆవేశపూరితమైన చర్యలు తీసుకోకుండా ఉంటే భగవంతుడు మనకి